అసలు రాజ్యాంగానికే విరుద్ధం బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ పిల్లకాల్వ మనువాద సంస్థలు కావచ్చు. అలాంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోడీ ఇలాంటి వాళ్ళతో మీరు కలిసి ఉన్నారు కదా ఇప్పుడు, అంటే ఏబిసిడి కోసం, వర్గీకరణ కోసం అని. అంటే రాజ్యాంగం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అది ఓకేనా మీకు? ఈ దేశంలో ఏ పరిపాలకులైనా రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగం మీద ఆధారపడి పరిపాలించాలి ఎవరైనా సరే. అంటే చాలా బహిరంగంగా వాళ్ళు చాలాసార్లు ప్రకటన చేశారు, రాజ్యాంగం మారుస్తామనేటువంటి ప్రకటనలు కానీ రద్దు చేస్తామనే ప్రకటనలు కూడా ఆర్ఎస్ఎస్ సమావేశాలు, బహిరంగ సభలు, వాళ్ళ బీజేపీ అరవింద్ లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడారు. ఒక రకం చెప్పాలంటే ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళు, ఆయన మంత్రివర్గం ఉన్న వాళ్ళు, ప్రధానమంత్రులు ఉన్న వాళ్ళు, ఆయన మంత్రివర్గం ఉన్న వాళ్ళు, ఓకేనా? ఎవరన్నా మంత్రులు ఎంతమంది మాట్లాడినరు, ఏం మాట్లాడిన చూడరు కానీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడిన చూస్తారు. కేంద్ర మంత్రులు ఎంతమంది ఏం మాట్లాడిన చూడరు కానీ ప్రధానమంత్రి ఏం మాట్లాడిన చూస్తారు కదా. నాకు తెలిసి కర్ణాటకలో ఒక కేంద్ర మంత్రి మళ్ళీ మేము మూడోసారి అధికారంకి వస్తే రాజ్యాంగాన్ని మార్చామన్నారు. ఆయన టికెటే రాలే. టికెట్ ఇచ్చే స్థాయిలో ఎవరు ఉన్నారు? మోడీ గారే ఉన్నారు. ఆయన టికెటే రాలే. నాకు తెలిసి గత ఎన్నికలకు ముందు గాంధీని అవమానించిన వాళ్లకు, గాడ్సేని పొగిడిన వాళ్లకు కదా, తర్వాత ఇట్లనే రాజ్యాంగాన్ని మేము తీసేస్తామని మాట్లాడిన వాళ్లకు 4-5 వరకు టికెట్ రాలే. ఒకసారి వాళ్ళే ప్రకటన చేసిండ్రు, మా మీద కోపం ప్రధానమంత్రికి తగ్గలేదు అన్నట్టుకున్నది. మేము క్షమాపణ చెప్పినా కూడా మా మీద కోపం తగ్గలేదు అన్నట్టుకున్నది అని చెప్పి మాట్లాడడం జరిగింది. అందువల్ల ఎవరో ఎంతమంది మాట్లాడిన కాదు, ప్రధానమంత్రి కేవలం దళితుల ఓట్లు పోగొట్టుకోవద్దు అనే ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకున్నారేమో అనుకోవచ్చా? ఏమే కేవలం దళితుల ఓట్లు పోగొట్టుకోవద్దు, కోల్పోవద్దు అంటే వీళ్ళు ఇట్లా మాట్లాడారు కాబట్టి వీళ్ళు నిలబెడితే ఓట్లు వేయరు, ఆ సీట్లు పోతాయి అనే కోణంలో ఆలోచించి వాళ్ళని పక్క జరిపారు అనుకోవచ్చా సార్? ప్రధానమంత్రి ఆయన వ్యవహార శైలిలో ఒకసారి మనం గమనించండి. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన గొప్ప మాటలు మాట్లాడాడు. ఒక అత్యంత పేద కుటుంబంలో పుట్టిన నాలాంటి వాళ్ళు, ఒక ఓబీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రధానమంత్రులు ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల అయినాం తప్ప ఇంకోటి ఉంటే మేము ఇక్కడ అయ్యేవాళ్ళం కాదని చెప్పడం జరిగింది కదా. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారే ఆయన ఎన్ని చోట్ల ఆయన గుర్తులు ఉన్నాయో అన్ని చోట్ల ఆయన గుర్తులను టూరిజం ప్లేసులుగా తయారు చేయడానికి మౌ నుంచి మొదలుకుంటే, ఆయన పుట్టిన ప్లేస్ మౌ నుంచి మొదలుకుంటే లండన్ ఆయన చదివిన దాన్ని మళ్ళీ తీసుకోవడంతో పాటు చాలా ప్లేసులు తయారు చేయడం జరిగింది. నాకు తెలిసి అంబేద్కర్ పాదాల దగ్గర తల వంచి నీ వల్లనే ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగాను, రాజ్యాంగం వల్ల ప్రధానమంత్రి కాగలిగాను, రాజ్యాంగాన్ని గౌరవించడం వల్లనే ఈ దేశం పరిపాలిస్తున్నామని చెప్పి ప్రతి సందర్భంలో మాత్రం నరేంద్ర మోడీ గారు అయితే మాట్లాడుతున్నాడు. ఎవరిని చూడాలంటే నేను నరేంద్ర మోడీ గారినే చూస్తాను.